అయ్యప్ప మాలలకు సంబంధించిన విషయంలో అయ్యప్పల్ని చూసినా ఈ డిసెంబర్ నెల వచ్చినా అయ్యప్ప మాలలు అనే టాపిక్ వచ్చినా మళ్ళీ అయ్యప్ప తర్వాత వెంటనే గుర్తొచ్చే పేరు బైరినరేష్. అసలు అయ్యప్ప స్వాములతో బైరినరేష్ హైలైట్ కావాలనే ఆలోచన లేకపోతే ఆ దేవుళ్ళని అంత అసలు అయ్యప్ప స్వాములతో బైరినరేష్కు వెంట్రుకంతో బైరినరేష్ అనే పేరును మొత్తానికి ఈయన హీరో అని చెప్పేసి చెప్పాడని పరిస్థితిలో తీసుకెళ్ళాను. మాలలో ఉన్న వారందరినీ రెచ్చగొట్టి లేదా అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వాళ్ళలో కూడా ఎపిసోడ్లో మాదిరిగా ఇచ్చినటువంటి బైరినరేష్ ఇప్పుడు ఎందుకు తెలియదు మరి? అంటే భయపడా లేకపోతే ఒక్క ఓవర్ నైట్లో నన్ను బాగా పాపులర్ ఉన్న పర్సన్ని చేయాలనే సొమ్ము చేసుకోలేదు మాట్లాడటం పడితే 2 ఏళ్ళ నుండి కనబడతలేదు కదా. అంటే భయపడి కనబడతలేదా లేదంటే భయపెట్టితే భయపడి ఆగిపోయేదా? ఇది మీలాంటి మీడియా ఛానళ్ళ వాళ్ళకి పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా మీలాంటి ఆలోచనలు సంఘ నిర్మాణము ఫీల్డ్ వర్క్ అని అంటే కేవలం హిందువుల్ని విమర్శించే వాళ్ళు హిందువులని వాళ్ళని కలుసుకుంటుకోవడం. ఆఫ్టర్ ఆల్ 2 years క్రితం జరిగిన 2 రోజుల 4 నిమిషాల వీడియోని పట్టుకొని నన్ను జస్టిఫై చేసే కథ నీకు కానీ మీలాంటి ఛానళ్ళకు కానీ లేదు, గుర్తుపెట్టుకో. ఆ ఎపిసోడ్లో మాదిరిగా ఇచ్చినటువంటి బైరినరేష్ ఇప్పుడు ఎందుకు తెలియదు మరి? దాన్ని పట్టుకొని దగ్గరలాగా మారి అన్ని ఛానళ్ళకి పోయి దాక్కోలే కదా. బైరినరేష్ అని అంటే చాలామంది ఏం చేస్తారు అంటే నాస్తికత్వం అనగానే హిందూ దేవుళ్ళ మిత్రమే, ఆ మూఢనమ్మకాలకు సంబంధించిన విషయంలో ఎప్పుడూ మాట్లాడకుండా కేవలం హిందుత్వం మీద విషయం చెప్పడమే. తప్పుడు ప్రచారం చేసేటువంటి పిచ్చి వేషాలు వేసే వెధవలకి చెబుతున్నాను. మీ వీడియోలో అన్నీ అవి కనబడుతుంది కదా మరి. అది స్టూపిడ్ స్కౌండ్రల్ రాస్కెల్స్. ఈ మధ్యకాలంలో మీరు మీ వేషము ఇవన్నీ చూసి సైకో నరేష్గా మీలాంటి పనికి మాలిన జర్నలిస్టులు దేవుడు అంటే ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాల మీద దెబ్బతీయడం కోసం ఆలయాల మీద ఎవడు పెట్టాడు ఈ పరమ పనికి మాలిన సంస్కృతి సాంప్రదాయము? ఇంత ధైర్యం మీకు ఈ మాట మాట్లాడడానికి? అంటే మీలాంటి రెచ్చగొట్టుల మాటలు ఇలాంటి యూజ్లెస్ నాన్ సెన్స్ నీకు. హలో మిస్టర్ రాకేష్, మరొక్కసారి నీకు మెదడు పనికి మాలిన మతాలు వాళ్ళు ఎలా మనుషులు అవుతారు? రేవంత్ రెడ్డి గారి పాలన బాగలేదు, గత 10 ఏళ్ల పాలన బాగుంది, ప్రభుత్వాల ముఖం మీద. ఈ మధ్యకాలంలో ఒక పాట వచ్చింది మీ మీద, భైరి అంటే విజ్ఞానపు దారి, భైరి అంటే శాస్త్రీయపు ప్రేరి, భైరి ద్రవిడ జాతి ముద్దు బిడ్డ బైరినరేషు నీ ఎంబటుంటాయన్నా, నీ ఎంబటుంటాయన్నా ప్రశ్నించే గొంతులు, ఎంబటుంటాయన్నా ప్రశ్నించే గొంతులు. రాజేష్ రింజల్తో మీరు సరిగా కనబడతలేరు, గొడవలైనా ఆయనకు నాకు బాగా వెళ్ళేది. పెళ్ళి కొట్టుకున్నాను, తలకాయలు వాళ్ళ కొట్టుకున్నాను. ఒక్క మాటతో